గురువుగారు, ధర్మరాజు అంటే సార్థక నామధేయుడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు. మరి అలాంటప్పుడు జూదం ఆడటానికి ఎందుకు సన్నద్ధమయ్యాడు? ధర్మరాజు జూతమునందు ఆసక్తి కలిగినవాడు అని అందరూ చెబుతుంటారు. కానీ జరిగిన సత్యం ఏమిటి అంటే, ధర్మరాజు జూదమునందు ప్రీతితో హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ జూదమాడి సర్వస్వము కోల్పోయాడు. అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు కూడా సప్త వ్యసనాలలో ఒకటైన ద్యూత క్రీడను ఎంచుకున్నాడు అని అనేకమైన కువాఖ్యానాలు మనకు కనపడుతుంటాయి. కానీ ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ధర్మరాజు దగ్గరికి పంపిస్తాడు, ఒకసారి హస్తినాపురానికి రండి అని. అక్కడ కుటుంబమంతా కలిసి ఆనందంగా వినోదించాలి అన్న ఆలోచనతో ధర్మరాజు జూత క్రీడకు సిద్ధమవుతాడు తప్పితే శకుని చేస్తున్న దురాలోచన ధర్మరాజుకు తెలియదు. క్షత్రియుణ్ణి క్రీడకు ఆహ్వానిస్తే ఆమోదించాల్సినటువంటి బాధ్యత క్షత్రియ ధర్మం. అందుకే ధర్మరాజు ఆ జూత క్రీడ అనేది సప్త వ్యసనాలలో ఒకటి అని తెలిసినా సరే క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించటం కోసం ఆ జూతంలో పాలు పంచుకున్నాడు. తెలిసి చేసిన తెలియక చేసిన పాప ఫలాన్ని అనుభవించాలి కనుక 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని 1 సంవత్సర అజ్ఞాతవాసాన్ని గడిపిన తరువాత తిరిగి రాజ్యాన్ని అందుకోవటం కోసం ధృతరాష్ట్రుడి దగ్గరికి కృష్ణుడిని రాయబారిగా పంపించాడు. అక్కడే ధర్మరాజు యొక్క ధర్మ నిరతి మనకు గోచరమవుతూ ఉంది. ఎన్నో రకాలుగా యుద్ధాన్ని నివారించాలి అని ప్రయత్నం చేసిన శాంతి కాముకుడు ధర్మరాజు. ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ధర్మరాజు యొక్క ధర్మ నిరతి మనకు అవగతం.